హలో! ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను ఒక కొత్త రెసిపీతో వచ్చేసినాను. కొత్త రెసిపీ అంటే కొత్త రెసిపీ ఏం కాదు. బట్ నా స్టైల్‌లో కొంచెం డిఫరెంట్‌గా అనమాట. సో, నేనైతే ఈరోజు చింతాకుతో చికెన్ కర్రీ చేయబోతున్నాననమాట. యాక్చువల్లీ నేను చికెన్ ఫ్రై చేసిన. అది మన ఛానల్‌లో ఉంది. కింద లింక్ కూడా ఇస్తాను. ఒకసారి పోయి చూడండి. చికెన్ కర్రీ చాలామంది ట్రై చేసినారు కానీ చికెన్ ఫ్రై అయితే ఫస్ట్ టైం నేనే చేసిన. అండ్ చికెన్ కర్రీ కూడా ఇట్లా ఎవ్వరు చేయలేదు. ఫస్ట్ టైం నేనే అనమాట. సో, ఫస్ట్ అయితే నేను చికెన్ తీసుకున్నాను. కొంచెం చిన్న చిన్న పీసెసే కట్ చేయించినాను. ఎందుకంటే బాగుంటుందని. లేకంటే అంటే మనం చింతాకు వేసినప్పుడు పులుపుకి కొంచెం బాయిల్ అవ్వవు అనమాట. అంటే నిజానికి ఏది కుక్ అవ్వవు పులుపు తగిలినప్పుడు. అందుకే ఫిష్ కర్రీలో కూడా ఫైనల్గా వేస్తారు చింతపులుసుని. సో అనమాట నేనేందోలే నా సోది ఏమంటారు ఐడియాలజీ. సో మీ ఇష్టం, మీరు ఎంత పెద్దగైనా కొట్టించుకోండి. నేనైతే చిన్న కొట్టించుకున్నాం. అండ్ ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం వేసి మంచిగా మ్యారినేట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు ఏమంటారు కార్న్‌ఫ్లోర్ వేసుకున్న. యాక్చువల్లీ ఫుడ్ కలర్ వేద్దాం అనుకున్నాను గ్రీన్‌ది. అంటే గ్రీన్‌గా బాగుంటుందని. కానీ నాకు ఎందుకో నచ్చలేదు. అంటే ఏదైనా న్యాచురల్‌గా ఉండాలా అనిపించింది. సో అందుకే తీసేసిన. బట్ కానీ ఆ మచ్చ అయితే అట్లనే ఉండింది చికెన్‌కి. ఇంకా నేను ఏం చేస్తాను, సో ఎక్కువ వేసుకోకూడదు కార్న్‌ఫ్లోరు, మళ్ళీ ఓవర్ అయిపోతుంది. ఒక 2 స్పూన్స్ వేసుకోవాలా. సో వేసుకొని దీన్ని బాగా మసాజ్ చేయాలన్నమాట. లైక్ మనం కుక్ చేసినప్పుడు ఏమో కానీ ఇట్లా మన చేతితో కలిపినప్పుడు దాని టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అయిపోతుంది అనమాట. సో అందుకే మీరు మ్యారినేట్ చేసేటప్పుడు స్టైల్గా స్పూన్స్తో, లేకుంటే చేతికి గ్లౌజెస్ వేసుకొని కాకుండా మీ 5 వేళ్ళు పెట్టి అరచేతితో బాగా ముక్కని తగిలిచ్చి బాగా నీట్గా ఇప్పుడు నేను ఎట్లా చేస్తాను మ్యారినేషన్ అట్లా చేసినారంటే టేస్ట్ అనేది ఖచ్చితంగా ఎన్హాన్స్ అవుతుంది. ట్రస్ట్ మీ. ఎందుకంటే మీరు ఎంతో ప్రేమగా లవ్గా చేసి పెడతాంటారు మీ ఇంట్లో వాళ్ళకి. అప్పుడు మీ ప్రేమ అనేది ఒక స్పర్శ రూపంలో తెలియాలంటే ఇట్లా మంచిగా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఒక 10 మినిట్స్. ఇప్పుడైతే నాకు చింతాకు దొరికింది. కాకపోతే కొంచెం లేట్ అయింది కదా, అంటే సీజన్ అయిపోతుంది చింతాకుది. సో అందుకే కొంచెం ఏమంటారు పెద్దగా అయిన తర్వాత దొరికింది. చూడండి అప్పుడే ఇది ఏమంటారు చిన్నగా లేదు, అప్పుడే చిగుర్లు కొంచెం పెద్దగా అయిందనమాట. అంటే ముదిరింది లైట్గా. ఏం పర్లేదు, మనం కర్రీ కాబట్టి చేసేది. ముదిరిన చింతాకు కూడా బాగుంటుంది అనమాట. సో ఒకవేళ మీకు ముదిరినపైన చింతాకు వద్దు, మాకు లేతదే కావాలా అంటే అంత నీట్గా పక్కకి ఒలిచేసేయండి. లేదంటే దాన్ని ఇట్లా చింతాకుని చేతి మీద వేసి రబ్ చేస్తే చిన్నగా ఉండేదంతా బయటకు వస్తుంది అనమాట. దాన్ని తీసుకొని యూస్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా అంతానే యూస్ చేస్తాను. ఎందుకంటే మేము కొంచెం కారం ఉప్పు ఎక్కువ తింటాం కాబట్టి సరిపోతుంది. సో ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కొంచెం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ప్యాన్లో వేసి వేయించాలన్నమాట. సో ఇదొక ప్రాసెస్. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ముక్క అనేది కొంచెం ఒక 80-70% అట్లా కుక్ అవ్వాలా. అంతవరకు మనం వాటర్ వేయము, ఏమేయము, జస్ట్ మంచిగా ఫ్రై చేస్తామన్నమాట. సిమ్లో మీడియంలో అట్లా మంటని తగ్గించుకుంటూ ఎక్కించుకుంటూ. ఇదే మనం ఇక్కడే అనమాట కొంచెం కాన్సన్ట్రేటెడ్గా చేయాలి. ఎందుకంటే మళ్ళీ ముక్క ఉడకకపోయినా ఆరెల్స్ ఓవర్గా ఉడికినా అసలు బాగుండదు. ఎందుకంటే ఫుల్ ఉడికేసిందంటే మళ్ళీ మనం చింతాకు వేసినప్పుడు ఆ చింతాకు పులుపు అనేది ముక్కలేకపోదు. ఒకవేళ తక్కువ ఉడికిందంటే చింతాకు వేసిన తర్వాత ఇంకా ఉడకడం స్టార్ట్ అవ్వదన్నమాట. సో అందుకే ఇప్పుడు మంచిగా సిమ్లో మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలా. సో చూడండి ఎంత టెండరింగ్గా ఉందో. అందుకే మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు బాగా నీట్గా ప్రతి ముక్కకి మసాలాని దట్టించి బాగా కలపల్లా. ఒక 5 నిమిషాలు టైం అన్నా పర్వాలేదు. సో అట్లా చేయడం వల్ల ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉందో, ఎంత డ్రైగా, అంటే లైక్ ప్రతి ముక్కకి మసాలాగా చాలా బాగుంది కదా. సో ఇప్పుడైతే ఇది మంచిగా వేయించుకోవాలా. ఒక 10 మినిట్స్ అన్న పడుతుంది, 10 మినిట్స్ ఆర్ 8 మినిట్స్. సో ఇదంతా అయితే మంచిగా వేగుతుంది. సో ఇంకా నా ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి పోయి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షార్ట్స్ కూడా బాగానే పెడతాను, కొత్తవి. అంటే నా దగ్గర నుంచి మరీ కొత్తవని కాదు కానీ నా స్టైల్లో ఉన్నాయి. కొంచెం సపోర్ట్ చేయండి తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ అయ్యేలాగా. అండ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, అన్ని ఓల్డ్ వీడియోస్ని కూడా ఒకసారి చూడండి. మీకు ఏమైనా నచ్చితే కుకింగ్స్ ట్రై చేయండి. సో ఇప్పుడైతే సగం అయితే కుక్ అయింది. ఇంక ఇప్పుడు దీన్ని మంచిగా కొంచెం సేపు
సిమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత దీనిలో కొంచెం మసాలాలు వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే తగినంత కారం పొడి, ఇంకా ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలాలు అయితే వేసుకోవాలా. ఇవి మాత్రం ఫుల్ ఆప్షనల్, అంటే మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి, అంటే ఎంత తింటారో అంత. ఎందుకంటే మనం మ్యారినేట్ చేసినప్పుడు కూడా కొంచెం వేసినాం కాబట్టి మేమైతే పర్లేదు బాగానే తింటాము. అండ్ అందులోనూ ఒక టిప్ ఏంటంటే, మనం చింతాకుతో చేసేటప్పుడు కొంచెం మసాలాలు ఎక్కువ పడల్లా, లేదంటే అయినా చింతాకు డామినేషన్ ఉంటుంది అనమాట. సో అందుకే నేను కొంచెం ఎక్కువ వేసేసినాను. అండ్ చికెన్ మసాలా అయితే ప్యూర్లీ మీ ఆప్షనల్. చికెన్ మసాలా వద్దు అంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. సో మేమైతే చికెన్ మసాలా వేసుకున్నాము. సో ఇప్పుడైతే దీన్ని మంచిగా కలుపుకోవాలా, మిక్స్ చేసుకోవాలా. చూడండి ఎంత టెండరింగ్గా, ఎంత టెంప్టింగ్గా ఉందో. అసలు చింతకు కూడా అవసరం లేదు, ఇట్లనే చికెన్ ఫ్రై తినేయాలనిపిస్తుంది. కానీ మనం చేయాలి కాబట్టి చేస్తున్నాము. అండ్ మీరు ఎప్పుడన్నా ట్రై చేసినారా? అంటే ఇప్పుడు కాకుండా ఇంతకుముందు ఎప్పుడన్నా చింతాకుతో చికెన్ కర్రీ? ఇంక ఇప్పుడైతే సీజన్ అయిపోతుంది, ఒకవేళ ఎక్కడన్నా దొరికితే తెచ్చుకొని ఇప్పుడు ట్రై చేయండి. చికెన్ ఫ్రై కూడా, అంటే చింతాకు చికెన్ ఫ్రై కూడా కింద లింక్ ఇస్తాను, ఒకసారి అది కూడా ట్రై చేయండి. ఇదైతే కర్రీ, రెండు ట్రై చేయండి చింతాకు దొరికినప్పుడు. ఇంకా ఒకవేళ నెక్స్ట్ సీజన్కి వచ్చినా కూడా అప్పుడు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడైతే 70% అయితే ముక్కలు వేగినాయి, చూసినారు కదా, క్వాంటిటీ కూడా తగ్గింది. అండ్ ఇప్పుడైతే చింతాకు వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. దాంట్లో కొంచెం దుమ్ము అవన్నీ ఉంటే క్లీన్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే నేను మామూలుగా అయితే దీన్ని నీట్గా తరిగి వేస్తారు, కానీ నాకు అవసరం లేదు, నేను మగ్గిస్తానని చెప్పేసి అట్లే వేసేసినాను. ఇప్పుడైతే కెటిల్లో ముందే వాటర్ని హీట్ చేసి పెట్టుకోవాలా. ఆ వాటర్ని అయితే ఇప్పుడు వేసేసుకోవాలా తగినంత. అంటే మీకు ఎంత గ్రేవీ కావాలా, చపాతీలో కావాలంటే ఎట్లా, ముద్దలోకి, అన్నంలోకి, మీరు ఏ దాంట్లో కాంబినేషన్ కావాలంటే అట్లా వాటర్ పోసుకోవాలన్నమాట. నేనైతే పెద్ద వాటర్ ఏం పోసుకోలేదు, అంటే మేము ఉన్నదే తక్కువ మంది, అండ్ మాకు చపాతీలోకి అయితే బాగుంటుంది అనిపించింది. సో అందుకే మేము తక్కువ వాటర్ అయితే పోసేసుకున్నాము. ఇంక ఇదైతే ఒక 6-7 మినిట్స్ అయితే మంచిగా బాయిల్ అవ్వాలి, ఎందుకంటే చికెన్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు చింతాకు మాత్రమే వేగాలన్నమాట. సో ఇంక అయిపోయింది కర్రీ అయితే. చూడండి ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా, టేస్టీగా, ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇట్లా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే పైన పచ్చిమిరపకాయలు వేసుకుంటాను, ఎందుకంటే తినేటప్పుడు బాగుంటుందని. ఆ తర్వాత కొన్ని కాజులు కూడా వేసుకుంటున్నాను. ఈ రెండు ఆప్షనల్, కానీ వేసుకుంటే బాగుంటుంది కర్రీ. సో కర్రీ అయితే అయిపోయింది. ఇది అనమాట చింతాకు చికెన్ కర్రీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కర్రీని, చాలా బాగుంటుంది తినడానికి. చపాతీలోకి, ముద్దలోకి, రైస్లోకి, అన్నిట్లోకి బాగుంటుంది. సో ఇంకా ఫైనలీ నేనైతే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. సో ఫైనలీ చికెన్ కర్రీ అయితే అయిపోయింది చింతాకుతో. ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ వీడియో అయితే సూపర్గా వచ్చింది, అండ్ కర్రీ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే నేను మా చెల్లెలకి టేస్ట్ చేపిద్దామని కొంచెం టేస్ట్ తీసుకొని వెళ్తున్నాను. మా చెల్లెలు అయితే పీసుల కన్నా గ్రేవీ అయితే చాలా బాగుందని చెప్పింది. ఫస్ట్ టేస్ట్ చేసిన తర్వాత నచ్చిందని మళ్ళీ తెచ్చుకొని కూడా తినింది, లేకంటే అంత బాగా నచ్చిందంట. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ వీడియోని ఇంతసేపు చూసినందుకు చాలా పెద్ద థ్యాంక్ యూ. అండ్ ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అండ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. చూడండి మా చెల్లెలు అయితే టేస్ట్ చేసింది, చాలా బాగుందని చెప్పింది. ఆ తర్వాత మా మమ్మీ కూడా టేస్ట్ చేసింది, ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగుంది. అంటే వేరే వాళ్ళు చేసినారు, కానీ యూట్యూబ్లో నేను కొంచెం డిఫరెంట్గా చేసినాను కదా, సో అందుకే మళ్ళీ కూడా తెచ్చుకుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్.